మేము పరిశోధనలు చేయడానికి మాకు కొన్ని మొక్కలు కావాలి. పెద్ద ఆయన తోటకెళ్తే చాలా చెట్లుంటాయని మా టీచర్ చెప్పారు, అందుకే వచ్చాం. నారు బాగా పెరిగిందండి. 4 రోజుల్లో మనం నాట్లేసుకోవచ్చు. సరే సరే, రేపు మోటార్ రిపేర్ చేసే వాళ్ళు వస్తారు, దగ్గరుండి చూసుకో. అలాగే రాజలింగం, అయ్యా అందరికి కొబ్బరి బొండాలు పట్టమని చెప్పు. అమ్మాయిలు అందరటారండి, అయ్యగారు పిలుస్తున్నారు. అందరూ కొమ్మలు విడిచికెళ్దాం వచ్చారా? అవునయ్యా. అన్ని దొరికాయా? అన్ని దొరికాయి గానీ జిల్లెడాకు మాత్రం దొరకలేదయ్యా. అది అక్కడ చెరువు ఒడ్డున ఉంటుంది. అందరూ కొబ్బరి బొండలు తాగండి. అరే కొబ్బరి బొండలు ఇవ్వండి రా. అలాగే గారు, అందరూ తాగండి. తీసుకోండి. అయ్యగారు మేము వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అరే ఏమైందమ్మా? తెలియలేదయ్యా, ప్రహతం పడిపోయిందయ్యా. ఎండ ఎక్కువగా ఉందిగా, అందుకే కళ్ళు తిరిగినట్టుంది. ఆగండి, నేను ఎత్తుకెళ్తా. పాప, ఎందుకు భయపడతావు? కాసేపు ఫ్యాన్లో పడుకుంటే అదే నయమవుతుంది. వెళ్ళండి 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 వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి, మీరు వెళ్ళి వచ్చిన పని కానివ్వండి. ఆ ముల కంపంతా నరికేసి చుట్టూ శుభ్రం చేయాలా? అలాగేనండి. ఏంటి అందరూ ఇలా వచ్చారు? చెట్ల కోసం వచ్చాం. ఏ బాణం వెతుకుతున్నావా? ఎండ ఎక్కువగా ఉందని అయ్యగారు కొబ్బరి బండం ఇచ్చారు. అవి తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. లోపల పడుకోబెట్టాం. అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే నేను కొబ్బరి బొండం ఇచ్చి లోపల భానుమతి, ఏ భానుమతి, లే లే పిల్ల. ఏమైంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎండలో కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే నేను ఇక్కడ పడుకోబెట్టాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, త్వరగా బయలుదేరు, వెళ్ళు. ఇప్పుడు పర్వాలేదా? నీ చెట్ల కొమ్మలన్నీ నా దగ్గర ఉన్నాయి.